నమస్కారం. ఈ వీడియోలో పీటీఎం 4.0కు సంబంధించినటువంటి సమావేశంలో 3 ఫోటోలను ఎలా అప్లోడ్ చేయాలి మరియు హాజరైనటువంటి తల్లిదండ్రుల యొక్క డేటాను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. మొదట డిపార్ట్మెంట్ను క్లిక్ చేయాలి. పాఠశాలకు సంబంధించినటువంటి లాగిన్ నందు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత 4వ టైల్ అయినటువంటి గవర్నెన్స్ను క్లిక్ చేయాలి. ఇందులో మొదట సమగ్ర శిక్ష అనబడేటటువంటి 4వ ఆప్షన్ను క్లిక్ చేసిన తర్వాత 2వ టైల్ పీటీఎం. మొదట పీటీఎం ఇన్వైటీస్ని ఒకసారి క్లిక్ చేసి ఈరోజు సమావేశం నందు ఎవరైనా కొత్తగా మనం అధికారులను కానీ పూర్వ విద్యార్థులను కానీ మొదలగు వారిని ఎవరైనా జోడించాలని ఉంటే వారిని ఇక్కడ డేటా ఇచ్చి వారి యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది. ఇచ్చిన తర్వాత పైన మెగా పీటీఎం సంబంధించినటువంటి చెక్ బాక్స్ను క్లియర్ చేసి డేటాను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే వీరికి టెక్స్ట్ మెసేజ్ రూపంలో మన యొక్క పాఠశాల యొక్క ఆహ్వానము అందుతుంది. తర్వాత కండక్ట్ పీటీఎం అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టైల్ను క్లిక్ చేయాలి. పీటీఎం రకం మెగా పీటీఎం, నిర్వహించిన స్థితి నిర్వహించాము. 1వ తరగతి నందు హాజరైన తల్లులు సంరక్షకుల యొక్క హాజరు, 1వ తరగతి నుంచి హాజరైన తండ్రులు సంరక్షకుల యొక్క హాజరు. ఈ విధంగా 2వ తరగతి, 3వ తరగతి, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి మొత్తం వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. మ్యాండేటరీగా డేటాను ఇవ్వవలసి ఉంటుంది. కనుక ఉపాధ్యాయులు ఖచ్చితంగా హాజరయ్యేటటువంటి తల్లులు ఎంతమంది, తండ్రులు ఎంతమంది అని ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 1వ తరగతి నందు 10 మంది తల్లులు, 5 మంది తండ్రులు, ఈ విధంగా డేటాను ఇస్తూ 5వ తరగతి వరకు కంప్లీట్ చేయాలి. తర్వాత ఎస్ఎంసి సభ్యుల వివరాలు. ఎస్ఎంసి సభ్యులు ఎవరెవరు హాజరయ్యారో అంటే మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఉండేటటువంటి డేటా మొత్తం ఇందులో కనబడుతుంది. ఎవరెవరు హాజరయ్యారో వారికి సంబంధించినటువంటి అటెండెన్స్ను అనగా హాజరును చెక్ బాక్స్ ద్వారా క్లియర్ చేసి కన్ఫర్మ్ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత దాతలు, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వారి యొక్క వివరాలు ఇందులో కనబడతాయి. పూర్వ విద్యార్థులు నేను రిజిస్ట్రేషన్ చేయలేదు, అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేశాను. MUO 1 గారు మరియు MUO 2 గారు వీరు పాఠశాలకు వస్తే హాజరైతే వారి యొక్క డేటాను ఇక్కడ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర ఆహ్వానిత హాజరు కానివ్వండి, నేను ఇవ్వలేదు. ఇతరుల హాజరుల సంఖ్య వీరు కాకుండా ఇంకెవరైనా హాజరై ఉంటే వారి యొక్క డేటా ఇక్కడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి పార్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాలు చేస్తున్నటువంటి ఫోటో, మెగా పీటీఎం సాధారణ సమావేశంలో పాల్గొన్న వారందరూ కనిపించేలా ఒక ఫోటో, విడివిడిగా తల్లిదండ్రులతో ఉపాధ్యాయ పరస్పర చర్చల ఫోటో. ఈ 3 ఫోటోలను 200 KB నుండి 500 KB వరకు రెడ్యూస్ చేసుకుని వెంటనే అప్లోడ్ చేయవచ్చు. అలా చేయడం వల్ల ఈజీగా అప్లోడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొదటి ఫోటోని కానీ క్లిక్ చేస్తే గ్యాలరీ అండ్ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫోటో తీసుకుని సమావేశం అయిన తర్వాత కూడా అప్డేట్ చేయవచ్చు. లేదు లైవ్ ఫోటో కూడా అప్డేట్ చేసేటటువంటి సదుపాయం ఉంది. ఈ 3 ఫోటోలను అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చి IMMS MDM అనబడేటటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 3rd టైల్ అయినటువంటి మెగా పీటీఎం 3.1ను క్లిక్ చేసి ఇందులో స్కూల్ ఐడి, పాఠశాల పేరు, మెగా పీటీఎం కండక్ట్ చేసినటువంటి డేటు, ఈ 3 డిజేబుల్లో ఉంటాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రీజ్ చేయబడ్డాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అటెండెడ్ ఫర్ పీటీఎం, ఇది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి డేటా మాత్రమే. తల్లిదండ్రులే కాదు మరియు సమావేశానికి హాజరైనటువంటి అందరి వివరాలు ఎక్సెప్ట్ విద్యార్థులు. ఉదాహరణకు 150 మంది పార్టిసిపెంట్ పాఠశాలకు మెగా పీటీఎంకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. మీల్స్ ప్రొవైడెడ్, school, number of participated
150 డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్లేట్స్ యూటిలైజేషన్కి సంబంధించినటువంటి డేటా. ఇందులో 150 డేటా ఇస్తే గ్లాసెస్ ఇంటూ 2 అంటే డబుల్గా డేటాని ఆటో అప్డేటెడ్లో ఇది డేటా తీసుకుంటుంది. డేటా తీసుకుని కింద కనబడుతున్నటువంటి సబ్మిట్ బటన్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇంతటితో పాఠశాల లాగిన్లో ఉపాధ్యాయులు చేయవలసినటువంటి డేటా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.